Let them know, uncle. Let them know. చెప్పనివ్వండి అంకల్. వాట్ ఇస్ రాంగ్? నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై స్పేస్. ఎలా ఉన్నారు అందరూ? సో తమ్నైల్లో చూపెట్టినట్టుగా నేను మీకు ఈ వీడియోలో మేము ఢిల్లీ నుంచి థాయిలాండ్ బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడం అండ్ బ్యాంకాక్ నుంచి మేము పటాయా చేసిన బస్ ప్రయాణం ఎలా ఉంటుంది అనే విశేషాలు చూపెట్టబోతున్నాను. మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు చూస్తున్న వీడియోకి అండ్ మీకు వినిపిస్తున్న ఆడియోకి మన ఎంబీ గుంటూరు కారంలాగా అసలు మ్యాచింగ్ లేదేంటి అనుకోకండి. ప్రాపర్ వ్లాగింగ్ చేద్దామని ట్రై చేశాం కానీ మా హ్యాండ్లో ఉన్న మిక్ లాస్ట్ మూమెంట్లో మాకు హ్యాండ్ ఇచ్చింది. జోక్స్ అపార్ట్, ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. సో మేము థాయిలాండ్కి వెళ్ళింది మార్చ్ 2025లో స్పైస్ జెట్ ఎయిర్వేస్లో వెళ్ళాము. దీని ఫీడ్బ్యాక్ మీకు ముందు చెప్తాను. మా పైలట్ అప్పుడే ఇంజిన్ స్టార్ట్ చేసి టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాడు, అందుకే మీకు బాయ్ చెప్తున్నాను వీడియోలో. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్ళాము. యాక్చువల్గా బ్యాంకాక్ వెళ్ళడానికి మీకు 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి. ఒకటి సువర్ణభూమి ఎయిర్పోర్ట్, బీకేకే దాని కోడ్. ఇంకొకటి డాన్ ముయోంగ్ ఎయిర్పోర్ట్, దాని కోడ్ డిఎంకే. ఢిల్లీ నుంచి థాయిలాండ్ 4.5 గంటల ప్రయాణం. అండ్ టైమ్ జోన్ డిఫరెన్సెస్ వచ్చేసి థాయిలాండ్ టైమ్ జోన్ మనకంటే 1.5 అవర్ ముందున ఉంటుంది. అంటే మనకి ఇక్కడ టైం 12 అయితే వాళ్ళకి 1 గంటన్నర అవుతుంది. సో మీరు ఇండియా నుంచే థాయిలాండ్లో ఏమైనా షోస్ అవి ప్లాన్ చేసుకుంటుంటే అక్కడ టైమింగ్స్ని మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వాళ్ళ టైం జోన్ ప్రకారం ఉంటుంది ఆ షో టైమింగ్స్. ఢిల్లీ నుంచి మా ఫ్లైట్ నైట్ 9:30కి. మేము అక్కడ థాయిలాండ్లో రీచ్ అయినప్పటికీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock అయింది. ఫ్లైట్ విషయానికి వచ్చేసరికి సీటింగ్ అయితే అస్సలు కంఫర్టబుల్గా లేదు. నేనైతే చాలా కష్టపడ్డాను పడుకోవడానికి, కానీ మా వైఫ్ చూడండి ఎంత డెడికేటెడ్గా నిద్రపోతుందో. నువ్వు సూపర్ రా. ఫ్లైట్ కాస్టింగ్ మాకు పెర్ హెడ్ 25K పడింది టు అండ్ ఫ్రో జర్నీకి. అండ్ బోత్ వేస్ స్పైస్ జెట్టే సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే నేను 20 days బ్యాకే రిజర్వేషన్ చేశాను. సో అందుకే ఆ టైంకి స్పైస్ జెట్ మాత్రమే కొంచెం తక్కువ ఫేర్కి దొరికింది నాకు మిగిలిన ఎయిర్వేస్తో కంపేర్ చేస్తే. అండ్ నాకైతే ఆ ఫేర్ అంత రీజనబుల్గా అండ్ వర్తీగా అనిపించలేదు, ఎందుకంటే ఫ్లైట్లో సీటింగ్ అసలు కంఫర్టబుల్గా లేదు, అస్సలు బాగాలేదు. అండ్ ప్రయాణం చేస్తున్నంతసేపు కూడా ఏదో ఒక ఫౌల్ స్మెల్ వచ్చింది ప్లేన్లోని. మేము ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం అది. అండ్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ కూడా అసలు ఏం బాగాలేదు. ఫైనలీ రీచ్డ్ థాయిలాండ్. ఇందాక చెప్పాను కదా, మేము బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. మీరు థాయిలాండ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి కావాల్సిన చెక్ లిస్ట్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, అది పైన ఇన్ఫో కార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. నా చెక్ లిస్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవ్రీ టాపిక్. తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో కూడా ఆ వీడియో అవైలబుల్గా ఉంది, తప్పకుండా చూడండి, చాలా హెల్ప్ఫుల్ వీడియో అది. బ్యాగేజ్ విషయానికి వచ్చేసరికి మా ఫేర్లోనే 7 kgs క్యాబిన్ బ్యాగేజ్ అండ్ 20 kg చెక్-ఇన్ బ్యాగేజ్ ఇంక్లూడ్ అయి ఉంది. సో ఫైనల్గా ఐ డోంట్ రికమెండ్ స్పైస్ జెట్, అందుకే స్టార్టింగ్లో క్లిప్ పెట్టా. Let them know, uncle. Let them know. నేను సువర్ణభూమి ఎయిర్పోర్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే, నేను ఇక్కడ నుంచి పటాయా వెళ్ళాలి. సో పటాయా వెళ్ళడానికి సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి అయితే డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ డాన్ ముయోంగ్ ఎయిర్పోర్ట్ అయితే ఆ ఎయిర్పోర్ట్ నుంచి మీరు మోచిత్ బస్ స్టాండ్ అనేసి ఒక ప్లేస్కి వెళ్ళాలి, అదే మన ఆర్టీసీ కాంప్లెక్స్ లాగా. అక్కడ నుంచి మీకు పటాయాకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అదే సువర్ణభూమి ఎయిర్పోర్ట్ అయితే మీకు ఇక్కడ నుంచే పటాయాకి డైరెక్ట్గా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాక నేను అక్కడ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మా బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసుకొని నేను ఇండియా నుంచే థాయిలాండ్లో సిమ్ కార్డ్ బుక్ చేసుకున్నాను 10 daysకి జస్ట్ 467 రూపీస్కే. అది కలెక్ట్ చేసుకోవడానికి నేను క్లూక్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. ఈ సిమ్ కార్డ్ ఎలా బుక్ చేసుకోవాలి అనే ఫుల్ డీటెయిల్స్ చెక్ లిస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అందులో వెళ్ళి చెక్ చేయండి. ఒక చిన్న రిమైండర్, మీకు ఏ మూమెంట్లో అయినా నా కంటెంట్ అట్రాక్టివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సిమ్ కార్డ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి పటాయా రీచ్ అవ్వడానికి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయని చెప్పాను కదా, ఆ కౌంటర్ దగ్గర వెయిట్ చేద్దామనేసి వచ్చాను. ఈ కౌంటర్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటుంది. నేను వెళ్ళేసరికి జనాలు అయితే ఎవరూ లేరు, బట్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు జనాలు వచ్చేస్తారేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా సూట్ కేసు పెట్టి వెళ్ళా. నువ్వు సూపర్ రా. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు. జస్ట్ ఇండియన్ థింగ్స్. మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక 2nd floorలో ల్యాండ్ అవుతాము. అక్కడే సిమ్ కూడా కలెక్ట్ చేసుకొని కిందన 1 floor డౌన్కి వస్తే మనకి ఈ కౌంటర్ అనేది కనిపిస్తుంది గేట్ నెంబర్ 8 దగ్గర. సో కాస్ట్ చూపిస్తాను కదా, పెర్ హెడ్ 143 baht ఛార్జ్ చేస్తారు. ఓన్లీ క్యాష్లోనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అక్కడ ఏమీ ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఫర్ ఈచ్ టికెట్ వీళ్ళు కూడా 7 kg క్యాబిన్ బ్యాగేజ్ అండ్ 20 kg చెక్-ఇన్ బ్యాగేజ్ అలో చేస్తారు. ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంటే వాళ్ళ ఛార్జెస్ ఇలా ఉంటాయి. ఫస్ట్ బస్ మార్నింగ్ 6 o'clock నుంచి ఉంటుంది. 5 o'clock నుంచి వాళ్ళు టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఇదిగో చూశారు కదా వీడియోలో, లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, మీరు ముందుగా వెళ్ళండి. ఖచ్చితంగా వాళ్ళు చేంజ్ అడుగుతారు, నా దగ్గర అయితే చేంజ్ లేదు. లైన్లో నా వెనకతలో ఉన్న ఒడిశా ఆయన నాకు హెల్ప్ చేశారు చేంజ్ విషయంలో. నేను కూడా తిరిగి ఆయనకి సిమ్ కార్డ్ విషయంలో హెల్ప్ చేశాను, ఎందుకంటే ఆయన సిమ్ కార్డ్ బ్యాంకాక్లో రీచ్ అయిన తర్వాత తీసుకున్నారు. అది ఆయనకి 1800 రూపీస్ పడింది. అదే నేను ఇండియాలో నుంచే బుక్ చేసుకున్నాను, నాకు 457 రూపీసే పడింది.
ఆయన వాళ్ళ వైఫ్ కోసం ఆన్ స్పాట్లో అక్కడ సిమ్ బుక్ చేసుకున్నారు. 470 రూపీస్ పడింది ఆయనకి. నేను కూడా ఇండియాలో కరెన్సీ కన్వర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళని చేంజ్ అడిగాను కానీ వాళ్ళు లేదని చెప్పేశారు. ఆయన అక్కడ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఏదో కావాలి అనేసి అంటే అక్కడ షాపింగ్ చేశారంట ఎయిర్పోర్ట్లో. సో ఆయనకు అలా చేంజ్ దొరికింది. అది నాకు కూడా హెల్ప్ చేశారు ఆయన. అండ్ ఈ బస్ టికెట్స్ కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకైనా మంచిది, మళ్ళీ ఫ్లైట్ ఏమైనా డిలే అయితే ఇబ్బంది అవ్వచ్చు అని చెప్పి డైరెక్ట్గా తీసుకుందామని చెప్పి నేను అక్కడే వెళ్ళి తీసుకున్నాను. సో గుర్తుంచుకోండి, మనం సెకండ్ ఫ్లోర్లో రీచ్ అవుతాము. ఈ కౌంటర్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. జస్ట్ 1 లెవెల్ మీరు కిందకి దిగితే మీకు ఈ కౌంటర్స్ అవన్నీ కనిపిస్తాయి. గేట్ నెంబర్ 8 పక్కనే ఉంటుంది, చూడండి. సో ఫైనల్గా ఇది మన బస్. మార్నింగ్ 6 o'clockకి ఫస్ట్ బస్ అవైలబుల్గా ఉంటుంది. మీ సూట్ కేసెస్ కిందకి ఇచ్చేసి మీ నార్మల్ బ్యాగ్స్ మీరు పైకి తీసుకువెళ్ళిపోవచ్చు. అండ్ నా సజెషన్ వచ్చేసి తక్కువ లగేజ్ తీసుకెళ్ళడం మంచిది. 2 బ్యాక్ ప్యాక్స్ అండ్ ఒక ట్రాలీ బ్యాగ్ తీసుకెళ్ళండి, సరిపోతుంది. మాది టోటల్ 8 days ట్రిప్. మేము వాటితోనే మేనేజ్ చేసాం. ఈ బస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఏసీ బస్సే ఇది. జర్నీ చాలా స్మూత్గా ఉంది. నేను ఒక పవర్ నాప్ కూడా వేసేసాను ఈ బస్సులో. అండ్ ఈ బస్సుకి మొత్తం 3 డ్రాపింగ్ పాయింట్స్ ఉంటాయి. మాదైతే లాస్ట్ డ్రాపింగ్ పాయింట్ జామ్టీన్ బస్ స్టాండ్. మా హోటల్ దానికే దగ్గర. మీ హోటల్ ఏ డ్రాపింగ్ పాయింట్ దగ్గర చూసుకొని అక్కడ మీరు దిగండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇందులో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.